దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చేసాయి. 1వ తేదీ నుంచి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీలోని ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుంచి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుంచి నూతన జరిమానాలు విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ఇక జాగ్రత్తగా ఉండాలి మీరు. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలు పెంచినట్లు ట్రాఫిక్ పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ మారుతున్నదన్న ప్రజలంతా తప్పకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని పోలీస్ కానీ ఆర్టీఓ అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే కార్లు వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో ఫైన్ తప్పదంటూ చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఒకసారి మీకు ఆ జరిమానాల వివరాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు కానీ వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు. అలాగే వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి అయితే 2,000 రూపాయలు, రెండోసారి అయితే 4,000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేని పక్షంలో 1,500 రూపాయలు ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1,000 రూపాయలు, అలాగే బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు. అతి వేగంతో వాహనం నడిపితే మొదటిసారి 1,500, రెండోసారి 10,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి బాగా. ఇక ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనం నడిపితే మొదటిసారి 150 రూపాయలు, రెండోసారి 300 రూపాయలు. అలాగే వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు. కొంతమంది వాదిస్తుంటారు, అసలు మీరెవరు, ఎందుకు ఫైన్లు వేస్తున్నారు, అది ఇదంట. వాళ్ళకు కూడా 750 రూపాయలు ఫైన్. ఇక కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, కారు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1,000 రూపాయలు, వాహన రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000 రూపాయలు, ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని పక్షంలో మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 5,000 రూపాయలు. ఇక అలాగే చాలామంది పిల్లలు ఈ రేసింగ్ అంటే కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వీళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మొదటిసారి అయితే 5,000 రూపాయలు, రెండవసారి అయితే 10,000 రూపాయలు. ఇక మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు. ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్ అంటే ముగ్గురు ప్రయాణిస్తే 1,000 రూపాయల జరిమానా విధించున్నారు. కాబట్టి ఇక నుండి రూల్స్ తప్పనిసరి చేస్తున్నారు. జాగ్రత్తగా మీ వెహికల్స్ నడపండి, అలాగే స్పీడ్ నడపద్దు, హెల్మెట్ తప్పనిసరి. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, అట్లాగే పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఈ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా అందరూ పాటించాల్సిందే. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.